హైదరాబాద్లో నీళ్ళ కష్టమవుతున్నది కదా, ఎన్ని రోజులకి నీళ్ళ తిప్పాలని వాటర్ బోర్డ్ ఆఫీస్లో పోయి అరస్కరాపోని మంగ్లిందో అన్న. మరేం చేస్తుందో పిలుద్దాముండ్రి. మంగ్లీ మంగ్లీ, అమ్మ మంగ్లీ, పోయిన పని ఏమైంది? ఈ నీళ్ళ తక్లీఫ్లు ఇంకెన్ని రోజులు ఉంటాయట పట్నంలా? ఇప్పుడిప్పుడే క్లియర్ అయ్యేటట్టు లేదట సావిత్రి. డ్యామ్లు రిజర్వాయర్లల్లా నీళ్లు అస్సలు లేవంట. అమ్మా, మా బాపమ్మ అప్పుడే చెప్పింది నాకు, పట్నంలో నీళ్లు లేకుంటే ఊర్లోకి రాబిడ్డా అని. విన్నానా నేను? మీ బామ్మకు బుద్ధున్నదా అసలు? ఆమంటే నువ్వు సిటీలోకి వెళ్ళిపోతావా? అయ్యో మంగ్లీ, నేను అట్లా అనలేదు. ఎర్ర బస్సుకి ఎడ్డి తెలివితోటి హైదరాబాద్ వస్తే ఇంత పేరుకొచ్చినావు. సిటీ అంటే కనీస కృతజ్ఞత కూడా లేదా నీకు? అమ్మా మంగ్లీ, నేను హైదరాబాద్లోకి వెళ్ళిపోతా అనలేదమ్మా. తిప్పలైతే మా నాయనమ్మ రమ్మన్నదన్న గంతే. అయినా నీకు రాను రాను ఓపిక లేకుండా పోతుంది సావిత్రి. మరీ ఇంత ఓపిక లేని తనము అసలు పనికిరాదు. అయినా ఓపికలేంది ఎవరికి ఇప్పుడు? నువ్వు తూ అని ఊంచితే పడ్డది సిటీ. నువ్వు కిరాయికి ఉంటా అంటే ఇల్లు చూపించింది సిటీ. నేను ఇప్పుడు ఏమన్నాని నువ్వు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీకే చెప్పాలి. నీకు ఆకలి అయితే 10 రూపాయలకే ప్లేట్ టిఫిన్ పెడుతుంది సిటీ. నువ్వు తిరుగుతుంటే తక్కువ రేట్కే బస్ పాస్ ఇచ్చి తిప్పుతున్నది సిటీ. అరే రామా, నేను ఇప్పుడు సిటీనేమన్నా అన్నానా? నీళ్లు లేవని అన్న గంతే. ఉండయి, ఈడ నీళ్లు ఉండయి. అయితే ఏందంట, వెళ్ళిపోతావా? అవసరమైతే కూల్ డ్రింక్ సబ్సిడీ మీద ఇస్తుంది సర్కార్, వెళ్ళిపోతావా? కూల్ డ్రింక్స్ సబ్సిడీ మీద ఇస్తే నేనేం చేసుకోవాలి? పుక్కడికి ఇస్తే నేనేం చేసుకోవాలి? సర్కార్ పుక్కిడికి ఇస్తున్నదని నీకంత చీపా? అంటే ఈ హైదరాబాద్ మీద నీకున్న మర్యాద ఇదే అన్నట్టు. ఓ రామచంద్ర, పుసుక్కున నోరు జారిన గంతే. గాంటి దానికి ఇవన్నీ పుట్టిస్తావా? పుట్టిస్తున్నానా? నేను పుట్టిస్తున్నానా? నువ్వు ఈ సిటీలో పుట్టలేదు కాబట్టి ఈ సిటీ ఇల్వ నీకు తెలియదు. మంగ్లీ, నేను అట్లా అనలేదబ్బా. నువ్వే ఒకటికి 10 చెప్తున్నావు. ఏ దేశం పోతారు నువ్వు మీ బాపమ్మ? బంగాళాఖాతం పోర్రి, నీళ్లు మంచిగా ఉంటాయి. అరేబియా సముద్రం పోర్రి. అబ్బా మంగ్లీ, నువ్వు ఇంత కరుడు కట్టిన హైదరాబాద్ వాది అనుకోలేను నేను. అంటే నీకు జాతీయవాదం లేదా? నువ్వు పుట్టిన ఈ గడ్డకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? ఓ రేవుడా, గదంతా నేను ఇప్పుడు అన్ననా? అనేటి అన్ని అనేసి నేనేమన్నా ఇప్పుడు అంటే చూసుకుంటూ ఊకునే తందుకు చేతులకు బేడీలు తొడుకొని లేరు ఇక్కడ ఎవ్వరు. పాపం, మొన్న అమీర్ ఖాన్ సార్ను కూడా గట్లనే అన్నారు. సార్ అన్నదోటి, టీవీలలో వచ్చిందోటి. మరి నువ్వైనా ఏంది, నీళ్ళ సమస్యకు సొల్యూషన్ చెప్పాలే గాని బాపమ్మ రమ్మన్నది అని అనొచ్చా? నువ్వెవరినంటున్నావో నాకు అర్థమైంది. అంటే అన్నాడు కావచ్చు, గదాన్ని గ్యాస్ నూనె పోసి ఇంతగానం మండి అల్లా. అసలు ముచ్చట ఇడిచిపెట్టి కొసరు ముచ్చట్లంటేనే చాలా మందికి ఇష్టం. మీడియాలు ఉంటున్నావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏమోనమ్మా, ఈ యాంకర్ బతుకంటే రిపోర్టర్ బతుకే నయం ఉన్నది. అన్నిట్లా ఆర్తేరచ్చు మంచిగా.